హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ మేకల. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జంగారెడ్డిగూడెం నుంచి తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి చింతకుప్ప అనే గ్రామంలో ఈరోజు ఊకే వారి వంశస్థుల మహాజాతర జరుగుతుంది. ఇక్కడికి 4 రాష్ట్రాల వారు ఈ యొక్క జాతరకి వస్తారు. వారి యొక్క గిరిజన సాంప్రదాయాలు, పద్ధతులు అనేవి కూడా ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. 23, 24, 25 తేదీలలో ఈ యొక్క జాతర అనేది జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తూల్ తల్లి పేన్ పండు వేల్పుల జాతర ఉయిక వంశస్థుల ఆదివాసీల మహాజాతర. రెండు సంవత్సరాలకు ఒకసారి ఏప్రిల్ నెల 23, 24, 20 తేదీలలో మహాఘనంగా ఈ యొక్క జాతర జరుగుతుంది. ఉయిక ఇంటి పేరు గలవారు బండాని గోత్రం 5వ గట్టు ఉన్న ఈ ఉయిక వారి వంశస్థులు 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మహాజాతరను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జాతరకు 4 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు వస్తూ ఉంటారు. ఎంతో మహా గొప్పగా యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆదివాసీ సాంప్రదాయాలను గౌరవిస్తూ వారు చేసే యొక్క మహాజాతరకు వేలాది మందిగా తరలి వస్తూ ఉన్నారు. చూడండి, ప్రతిదీ కూడా మీకు చూపించడం జరుగుతుంది.
అదే గుడిపిన నీళ్ళు అడితే మాకు తెచ్చారు మళ్ళా ఊరిలో నేను అడిగిన పోతా ఇప్పుడు వీరు వెళుతున్నది అడవిలోకి దేవతామూర్తులను తీసుకురావడానికి అడవికి వెళుతున్నారు. ఈ సన్నివేశం చాలా బాగుంటుంది, చూడండి. कैमरा फुल क्लैरिटी
మా యొక్క ఇళ్ళ మేల్పులు ఇదే దారి అందరు కూర్చోమని బాబోయ్. చిన్నేరుమరాజు, కద్దెరుమరాజు, గడీరుమరాజు, ఇది ఎప్పటి నుంచి పూర్వకాలం నుంచి వచ్చింది. ఇది తులిముత్తి అందరూ ఈ యొక్క తల్లిని వెళ్తున్నాము. ఆ వెళ్ళి మంచిగా జాతర చేసి అందరూ కన్నులారగా ఉండాలనేసి అందరికి చూపిస్తున్నాం. అందరికి కొంచెం వాయిస్ కొద్దిగా మనం రెండే మాట డ్యాన్స్ కాదు తెలియదు. ఇక్కడ ఆ పూజారి గారు ఇక్కడ ఎట్లా వెలిసింది, దాని గురించి పుట్టుపూర్వోత్తరాల గురించి ఏమైనా చెప్పగలుగుతారా? పూర్వతమైంది మనకి చెప్పలేదు సార్. నేను మా తాతలు ఉండేది సార్. మా తాతలు కొలిచింది విలవేలుపుని. ఇది వంశపారంగా వస్తూ ఉంటుంది. ఇది వంశపారంగా అంటే ఇది ఉయ్యకోల వంశానికి అందరికీ ఒక విలవేలుపు ఉంటుందండి. అది బండాని గోదరికి సంబంధించిన వేలుపు. బండాని వంశులు కంటే వంశస్థులు అంటే ఉయిక వాళ్ళు. బండాని గోత్రం 5వ గట్ట నెంబర్ వాళ్ళం మేమంతా. మేమేం చేస్తున్నామంటే మా తాతలు కొలిచిండ్రు ఒకప్పుడు. నాకు తెలియదు, మా తాతకు నాకు తెలియదు. కొలిచి ఉంటారు. కొలిచిన తర్వాత ఏమైందంటే మా నాన్న కొంతకాలం మా నాన్నగారు కొలిచారండి. అతను ఎన్ని సంవత్సరాలు కొలిచింది మనకైతే తెలియదు. నాన్నగారు కొలిచిన తర్వాత ఇప్పుడు నాన్న చనిపోయిన తర్వాత ఎవరు కొలవాలి సార్? కొడుకు కొలవాలి సార్. కొడుకు కొలవటంలో నేను మా నాన్నగారు ఉన్నప్పుడు నేను అసలు ఈ వేలుపు దగ్గర అంటే దగ్గర వచ్చేటది సార్. నాకు అసలు వేలుపు అంటే నేను మా నాన్న సహించేటోడు. నేను మా నాన్న ఎందుకు పోతున్నావు, ఏంది వేలుపు మనకేం అవసరం అని చెప్పేటోడండి. అయినా కాక నాన్నగారు చనిపోయింది. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఆలోచించాను, ఇప్పుడు ఏంది వేలుపు వేలుపు మన మీద బాధ్యత పడి ఉంటుంది కదా. అది ఎవరు చేయవలసింది మనం చేయాలా. మనం చేయకపోతే మనకి వేలుపు ఉండదు, మన పుట్టుపూర్వాలు ఉండదు, మన గోత్రం కొట్టు ఉండదు అని చెప్పేసి సార్ నేను అందరినీ మా వాళ్ళు ఉందండి చెప్పారు ఒక మాట. చెప్పడం వాళ్ళు ఏమన్నారంటే, మీరు కొలవలసింది మాకు ఎటు సంబంధం లేదు, మీరు తెలిసినా తెలవకపోయినా మీరే కొలవాలి తప్ప మేము కొలవటం మేము సరిపోము. మీరే ఆ నైవేద్యం మీద మీరే పెట్టాలి తప్ప మేము పెట్టడం సరిపోము అని నన్ను కూర్చోబెట్టి, నేను చిన్నవాళ్ళకి పెద్దాన్ని అది వేలిపించమని నాకైతే తెలియదు కదా. తెలవకపోవడం మేము పక్క నుండి నేర్పిస్తాం ఎలా చేయాలో. మీ నాన్నగారు ఎత్తు చేసిండో ఆ విధానంగా మేము నేర్పిస్తాం. మీ చేస్తూ అదేమో మనం బరువు మోసేది కాదు. ఇది విధానం ఇలా చేయి అలా చేయి అంటూ ఉంటాం. ఇవి అట్లా చేస్తూ ఉంటాం. మీ చేతుల నుంచి అది ముఖ్య స్పల్యం అవుతుంది, తింటుంది. కోడైనా ఏదైనా కానీ మీ చేతుల నుంచి ముట్టుద్ది, మీరు పెడితేనే తింటుంది అని చెప్పేసండి నన్ను ఒప్పించారు. ఒప్పిస్తే సర్లేయ్యా మీరు చేస్తామంటున్నారు, పక్క నుండి చేపిస్తామంటున్నారు, నిలబడమంటున్నారు. నేను నిలబడతానని చెప్పి నేను నిలబడ్డానండి. నిలబడితే ఇప్పుడు నేను కనీసం 15-20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానండి. ఇక అలాగే పెద్దవాళ్ళు ఉండి ఇలా చేయనా, అక్కడ ఇలా చేయి, ఇక్కడ అలా చేయి అని చెప్పడంలో నేను నా చేతుల నుంచి కోడి ముట్టకపోయినా పక్కన ఇంకొక పక్కన ఒక గణాచారిని పెట్టుకుంటానండి. పెట్టుకొని అతను నాకు తెలవకపోతే చెప్తూ ఉంటాయి. దాని ద్వారా మనకి కోడి ముడుతూ ఉంటుందండి. అది అలాగా ఇప్పుడు మనకి ఏంటంటే విల్లవేలుపు నాన్నగారు అయిపోయిన తర్వాత నేను కొలిచిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు విల్లవేలుపు ఒక 3 రోజులు పండుగ చేయాలండి. 3 రోజులు అంటే బుధవారం, లక్షవారం, శుక్రవారం చేయాలి. 3 రోజులు. ఈ పండుగలు కూడా ఎన్నిసార్లు 2 సంవత్సరాలకు ఒకసారి అండి. 2 సంవత్సరాలకు ఒకసారి అంటే ఈ సంవత్సరం చేశారంటే వచ్చే సంవత్సరం గ్యాప్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పండగ అలా చేసుకుంటూ పోతున్నాండి. ఎక్కడున్న వంశస్థులు అంటే ఈ వేలుపుకి అందరూ భాగస్వాములే. అందరికీ తలాపాల వేళ వేస్తేనే పండుగ చేసుకోగలరు.
ఇప్పుడు నా ఇంట్లో నేను ఒక పూజారిని అయితే నేను కొలవడానికి అయితే నేను ఉన్నాను, కానీ మరి డబ్బులు అయితే నేను పెట్టగలుగుతానా? పెట్టలేదు. అది కూడా అందరూ తలాపాలు బెడేసుకొని చేయాలని చెప్పి అందరికి కూడా చేతిలో కంకణం కట్టి మొన్న పోయిన 23వ తారీఖున బయలుదేరానండి. బయలుదేరి అటు వరిసా వెళ్ళాను, అటు ఛత్తీస్గఢ్ వెళ్ళాను, ఇటు ఆంధ్రాలో పోయానండి, తెలంగాణ పోయానండి. పోయి అందరికి చెప్పి మా బలంగాపు కానీ మా వంశస్థులు కానీ అందరూ వస్తాం రండి అన్నానండి. వాళ్ళు కూడా అండి మీరు మీకు ఎక్కువ పెట్టాలి, మీరు భయపడతారని చెప్పి ఎక్కువ పట్టలేదు. మీకు రావటానికి మీకు ఫుడ్ వాటర్ ఇవన్నీ ఉండటం కన్నా మనిషికి ఇంటికి ఒక 1000 రూపాయలు పెట్టమనండి. 1000 రూపాయలు పెడితే నీకు అన్నీ ఏం తగిలిచ్చినా మేము పెట్టుకుంటాం, తక్కువలు ఇచ్చినా మేము పెట్టుకుంటామని చెప్పి అందరూ మనవలకందరూ చెప్పడం జరిగింది. ఆ రకంగా అందరూ వచ్చారండి. ఈ పండగ నిన్న 23వ తారీఖు స్టార్ట్ చేసాం బుధవారం. నిన్న 24 అంటే నిన్న
సరే కాబట్టి వాడికి ఎత్తనస్తే నేను మధ్య అడ్డు తిరిగొద్దు వాతన మతుకు వాడు తలిపితో మధ్యతే మీకు వాతన అవుట్ మంది తలుపుకి మాత్రమే తిరిగాడు వాడు వచ్చేదాన్ని మీరు తిరిగిరనుకో వాడికి ఎత్తాను మొత్తం మనకితో మన మొదలు వాతే కాబట్టి మన చరిత్రకి ఎత్తనస్తే జాగ్రత్తగా చేంజ్ వల్ల అసలు తొలితల్లు బేడా వస్తాయి అసలు మన దేవుడు బాధ మన బాధానికి కొలుస్తు మనకు అసలు మన బాధ తిండొచ్చే లీజ్ క్యాట్ వచ్చే క్యాట్ కొడితే మన బాధ మందా ఇవన్నీ చిన్న చిన్న డౌట్ కూడా మందా మన ఆచారం ప్రకారం కూడా మన వేల తొమ్మిది వాళ్ళు మన ఆచారం బాధ అవంతా తెలుసుకున్నా ఒక క్రిస్టియన్ వారికి మళ్ళా నాన్నబో క్రిస్టియన్ కి బైబుల్ ఓడికేస్తాము ఒక హిందూ వారికి మళ్ళా మరి హిందువే నా దేవుడి ఓడికేస్తాము ముస్లిం వారికి మళ్ళా మరి వెనకటి నుండి మన స్వతంత్ర ఉద్యమం కంటే ముందే ప్రపంచం మొత్తం తెలియవలకు మనం తెలుసుకుని మన ప్రతి ఊళ్ళో చెప్తానికి మన సమాధానం చెప్తానికి తయారవదు ఆ రోజునే మన వీసా వారి వేల్పుకి సంబంధించి చరిత్ర మన లాల్పల్లి శ్రీరాములు ముఖ్య అతిథి చేత చరిత్రకారుడు వారి చేత చెప్పబడుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా వీక్షించగలరు ఏదైనా గొడవ చేయాలని చూస్తే మనకు సంబంధిత అధికారులు కూడా సమాచారం ఇస్తున్నాం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఏప్రిల్ నెల 25వ తారీఖున అంటే ఇవానికి ఇంకా ముందు 24, 23 నుంచి మొదలైనటువంటి తూలుముర్తే తోండోగిరి చిన్న కన్నం పెద్ద కన్నం అంటే భారతదేశ వ్యాప్తంగా ఒకే ఏరియాలో ఎక్కువ శాతం మనము ఆదిలాబాద్ టు శ్రీకాకుళం వరకు షెడ్యూల్ ఏరియాగా విభజించబడినటువంటి ఆదివాసులం స్వచ్ఛమైనటువంటి ఆదివాసులం ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఆదివాసి యొక్క కల్చర్ ఆదివాసి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి రాను రాను ఐసుగడ్డను కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా జోడా యంత్రం ద్వారా అందరికీ తెలియజేసినటువంటి గతం ఉంది కాబట్టి చంద్రయ్య గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మనం ఆదివాసులం అని గర్వంగా చెప్పుకోవాలి అనుకుంటే మన కులము గోత్రము నియమము నామము దైవము అనేది ఉండాలి. కాబట్టి ఇది కనుమరుగయ్యేటువంటి తరుణంలో కూడా ఆయన ఇంత రిస్క్ తీసుకొని ఈ ఏజ్లో ఆయనకి ఇప్పుడు దగ్గర 50 ఏళ్ళు దాటి 60 ఇంచుమించు 60 ఏళ్ళ ఏజ్లో ఉన్నాడు మన ఆయన ఒక యువకుడు చేసేటువంటి అంత ఇంట్రెస్ట్తో అంత రిస్క్తో కూడినటువంటి పనిని ఆయన భుజాన పెట్టుకొని నడిపిస్తున్నాడు. కనుక చంద్రయ్యని చూసి ఉయిక వంశీయుల దాంట్లో యువతరం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనపడతా ఉంది. మంచి యువత ఉంది. ఖచ్చితంగా నా పెదనాన్న లేక నేను ఎందుకు తయారవ్వకూడదు, నా బాబాయ్ లేక నేను ఎందుకు తయారవ్వకూడదు అనే అటువంటి స్పందన అనేది ఖచ్చితంగా రావాలి. వేలుపుల విషయంలో వేలు పంటే ఎంత కనుక ఇటువంటి విషయంలో ఇంకా యూత్లో మొత్తానికి ఖచ్చితంగా స్పందన అనేది రావాలి. ఈరోజు ఒక 2000 మందితో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 2000ని మళ్ళీ మనం 26 జాతర చేసేటప్పటికల్లా 26, 27 సంవత్సరం మళ్ళీ జాతర జరుగుతుంది. ఆనాటికల్లా దీన్ని 3 రెట్లు చేయాలి, ఇంకా కదిలియాలి.
ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఆంధ్ర తెలంగాణ కానీ వైక వంశీయుడు అనే వాళ్ళని ఇంకా కదిలియాలని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ ఇప్పుడు మనం అసలు కార్యక్రమానికి వెళ్దాం. మరి సోరేలా రేరేలా రేరేలా రేరేలో రేరేలా ఐరేలా రేరేలో రేరేలా ఆదివిధి కలాదే ఆదివిధి కలాదే నైనాలే నేను వరస కలగారు నైనాలే ఏకలోక అమ్మందారు నైనాలే ఏకలోక నడవేల ఏకలోక నడవేలే నైనాలే ఇంకబాదాయిలే నైనాలే అంటే సత్యకాలాన ఆది కాలాన మరి ఒక భూమి ఆకాశం గాలి నిప్పు నీరు అనేటి పంచభూతాలు కూడా లేవు. ఇది ఒక ఏకలోకంగా ఒక గోళాకారంగా ఉంది. అటువంటి తరుణంలో మరి ఏం పుట్టింది ఫస్ట్? ఏకలోకం నడుమ మన పెద్ద గోదావరి లాంటి యొక్క కాలువలు, అప్పటి కాలంలో అది కాలువ, ఇప్పుడు మనం దాన్ని గోదావరి అంటున్నాం. అటువంటి కాలువలు ఒక 7 కాలువలు కలిసి ఒక మహాసముద్రంగా మారింది నీరు. అయితే ఆ నీటి అడుగులో భూమి ఉంది. ఆ భూమి అడుగుకెళ్ళాలి, భూమి పైకి రావాలి, నీరు అడుగుకెళ్ళాలి. ఏం చేయాలి? భూమండలం కావాలి కదా. ఇక్కడ త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగము, కలియుగము. అయితే ఇవన్నీ పుట్టింది ఎక్కడ? త్రేతాయుగంలో. వాళ్ళు ఏం సృష్టించారంటే సముద్ర గర్భం లోపట ఒక మునేశ్వరుని నీటి గర్భంలో సృష్టించడం జరిగింది. నీరుని అడుక్కి తీసుకురావాలి అనే అటువంటి గట్టి ప్రయత్నం చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఎవరి కోసము? శివుని కోసం. అయ్యా, ఈ భూమండలం అడుగునున్నటువంటిది పైకెళ్ళాలి, పైన ఉన్నటువంటి నీరు కిందికి రావాలి అనే ఉద్దేశంతో తపస్సు చేస్తూ అతన్నే మనం ఏమంటామంటే సంద్రాతే నడవేలే సంద్రాతే గంగమూరి కలగారో నైనాలి గంగమూరి కలగారో గౌతముని కలగారో నానాలి పన్నెండు జడాలముని లే నైనాలి జడ విరిపి మందారో జడ విరిపి మందారో నైనాలి బాలముని మందారో నానాలి. అంటే ఈ 12 జడల ముని జడలు విప్పి ఆ యొక్క సముద్రంలో ఆ నీటి అలలల్లా కోడి అవతారంతో మారినటువంటి యొక్క ఆదిశక్తి, ఆ ఆదిశక్తి మరి సముద్రం అంతా ఈతాడుతూ తిరుగుతా ఉంది. అలసిపోయింది. అలసిపోయి మునిగిపోయే అటువంటి పరిస్థితి వస్తుంది. దమ్ వస్తుంది, దడ వస్తుంది. అలుపు తీర్చుకోవడానికి ఎక్కడ ఏమీ లేదు. సీమ లేదు, దోమ లేదు, చెట్టు లేదు, శ్యామ లేదు, నీరు ఒక్కటి తప్ప ఏం లేదు. అడుగున ఎన్నో వేల కిలోమీటర్ల లోతులో భూమండలం ఉంది. దాన్ని పైకి తీసుకొచ్చి అటువంటి ప్రయత్నము ఆ వైనం కూడా ఎత్తవాలి కదా. మరి దాని చెక్క ఇంట్లోనే కూడా అది మరొంత వేల నడుస్తుందా ఇందరూ మీరు అనుకుంటారు కదా. మన అడవితే మన నాగా సమురు కాకి సంబూరు పిట్టే ఇంటాడు మనది కదా. కాకి సంబూరు పిట్టేది ఒక దుప్పతగల్లే జీవన కోటి జీవుకుల్లో తెచ్చి వాటి మనది. ఆ దుప్పతిని పుల్ల కూడా రాలి అన్నకుంటుంది. పిల్ల తీసి తర్వాత కండవ ఇరుపడు